హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర అయితే వస్తుంది. ఓకేనా? ఈ వీడియోలో ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, అవి ప్రైవేట్ అవ్వచ్చు, యూనివర్సిటీస్ అవ్వచ్చు. టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్మోస్ట్ అన్నీ టాప్, దానికన్నా కొంచెం తక్కువైన కాలేజెస్ అయినా కూడా అవన్నీ కూడా తీసుకొని ఒక లిస్ట్ రెడీ చేశాను. ఆ మొత్తం సంబంధించి వాటి యొక్క ఇంటేక్, ఎన్ని బ్రాంచ్ వైజ్గా ఎంతమందిని అవైలబుల్ సీట్స్ ఉన్నాయి 2021 ఇయర్కి, అండ్ అలానే వాటి యొక్క కాలేజ్ ఫీ అంతా. ఆ ఫీ అనేది చాలామంది డౌట్ పడుతున్నారు. ఇక్కడ చూడండి, కోర్స్ ఫీ అని ఉంది కదా, ఈ కోర్స్ ఫీ అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అది గవర్నమెంట్ అనేది ఆ పర్టికులర్ కాలేజ్ వాళ్ళకి పే చేస్తుంది. మీరు ఈ కోర్స్ ఫీ ఏదైతే ఉందో అదైతే అస్సలు పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ బిల్డింగ్ ఫండ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ ఫండ్ మాత్రం మనకి డిస్ప్లే చేయరు వెబ్సైట్స్లో. మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళే చెప్తారు, మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఓకేనా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాలేజెస్ లిస్ట్ చెప్తాను, టాప్ కాలేజెస్ అండ్ వాటి యొక్క కట్ ఆఫ్స్, ప్రతి ఒక్క బ్రాంచ్ నుండి ఇంటేక్, వాటి యొక్క ఫీజు. సో ఫస్ట్ అయితే మీరు చూసుకుంటే జీవీపీఈ. సో నేను టాప్ ఏమంటారు దాన్ని, ఫస్ట్ నుండి 30 లేకపోతే 1 to 20 అని ఆర్డర్ వైజ్ చెప్పను, అలా చెప్తూ ఉంటాను. చూసుకోండి, ఎవరికి అకార్డింగ్ టు వాళ్ళు కాలేజ్ జాయిన్ అవుతారు. నా దృష్టిలో నేను టాప్ 20 చెప్తే నన్ను తిడుతున్నారు. సో అందుకనే మీకు ఏం నచ్చాయో అన్నీ చూసుకోండి. టాప్ కాలేజెస్ అన్నీ కూడా తీసుకున్నాను. ఓకేనా? ఫస్ట్ అయితే జీవీపీ. ఇది గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్, విశాఖపట్నంలో లొకేట్ అయి ఉంది. దీని కోర్స్ ఫీ అనేది 69,000. అది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూసుకుంటే మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి జాగ్రత్తగా. కెమికల్ ఇంజనీరింగ్కి 11 సీట్స్ ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ 15 ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 7 ఉన్నాయి. ఇది అలా స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రతి ఒక్కటి చెప్పలేను కదా. నెక్స్ట్ టాప్ కాలేజెస్లో అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా విశాఖపట్నంలో ఉంది. దీని యొక్క ఓవరాల్ ఫీజు అనేది 54,500 అకార్డింగ్ టు దిస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటేక్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ విభాగంలో కొత్త బ్రాంచెస్ ఉన్నాయి కదా, వాటిల్లో కూడా ఇంటేక్ ఉంది. ఈసారి 7 సీట్స్ ఇచ్చారు. సిఎస్సి ఓన్లీ ఇట్సెల్ఫ్ 25 ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 3 ఉన్నాయి, ఈసీఈ 29, ట్రిపుల్ 33 అలా ఉన్నాయి. మీకు ఏం కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఇది విశాఖపట్నంలో ఉంది. ఇది కూడా దీని యొక్క టోటల్ ఫీ అనేది కోర్స్ ఫీ అకార్డింగ్ టు దిస్ వెబ్సైట్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది 52,500. వాటి యొక్క ఇంటాక్ చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 6, సివిల్ ఇంజనీరింగ్లో 41, సిఎస్సిలో 24 అలా ఉన్నాయి. మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మహారాజా విజయరామ్ గజపతిరాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయనగరంకి సంబంధించి. సో దాని యొక్క కాలేజ్ ఫీజు అనేది 67,700. దాని యొక్క ఇంటేక్ అనేది మీకు కింద చూసుకోవచ్చు, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. తర్వాత జిఎంఆర్ఐ అంటే ఉంది కదా మనకి, శ్రీకాకుళం రాజంలో ఉంది కదా, అది జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దాని యొక్క ఫీ అనేది 66,000. దానిలో ఇక్కడ డిస్ప్లే చేస్తున్న 7 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ ఏంటంటే ఆ కాలేజ్లో ఎన్ని బ్రాంచ్లు ఉంటే అన్నీ ఇస్తాడు, లేని బ్రాంచ్లను ఇవ్వడు, ఉన్న బ్రాంచ్లు మార్చేయడు. ఓకేనా? 7 బ్రాంచెస్, వాటి యొక్క కట్ ఆఫ్స్. తర్వాత ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది మనకి ఈస్ట్ గోదావరిలో ఉన్నది, పెద్దాపురం దగ్గర. సో దానికి సంబంధించి ఫీజు 63,000 ఉన్నది. అండ్ అలానే వాటి యొక్క 8 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. వాటి యొక్క ఇంటెక్ కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే ఇది ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఆదిత్యలోనే 3 ఉన్నాయి, 3 క్యాంపస్లు ఉన్నాయి. ఆ 3కి సంబంధించి కూడా ఇస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఈ కోడ్ వచ్చేసినప్పటికీ ACES. ఇది ఈస్ట్ గోదావరి, సేమ్ పెద్దాపురం సూరంపాలెంలోనే ఉంది. ఇది కూడా 7 బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు ACES, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లోని. వాటి యొక్క ఇంటేక్, దాని ఫీజు వచ్చేసినప్పటికీ 38,000 రూపీస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఫీజు ప్రకారం కోర్స్ ఫీ అంటే ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన APSHE వాళ్ళు మీకు మెన్షన్ చేసింది. ఓకేనా? ఇది మీరు కట్టాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ ఆదిత్యలో సెకండ్ క్యాంపస్ ఏంటి అంటే ACET, అంటే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీనిలో 6 బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా పెద్దాపురం, 37,000 అయితే దీని యొక్క ఫీ ఇంటేక్ అనేది మీరు చూసుకోవచ్చు. సివిల్లో 35, సిఎస్సిలో 13 అలా అయితే మెన్షన్ చేశారు. తర్వాత ACPS, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది 45,000 అంట. ఫార్మసీ బ్రాంచ్లో 10 సీట్స్ అయితే ఉన్నాయి. తర్వాత గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది కదా మనకి, ఆ ఇంజనీరింగ్ది, అది దాంట్లో 4 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. వాటి యొక్క ఇంటెక్ చూసుకోవచ్చు. అండ్ దాని యొక్క ఫీజు 35,000. నెక్స్ట్ VIT, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భీమవరం, కోఎడ్. ఇది దాని యొక్క ఇంటేక్ వచ్చేసినప్పటికీ మనకి 8 బ్రాంచెస్ని తీసుకుంటుంది. కొత్త బ్రాంచెస్ కూడా ఉన్నాయి, వాటి యొక్క ఇంటేక్ చూసుకోవచ్చు. హైయెస్ట్ అయితే 22 విత్ కంప్యూటర్ సైన్స్ అండ్ ECE. కోర్స్ ఫీ వచ్చేసినప్పటికీ 60,000. ఇది భీమవరం, వెస్ట్ గోదావరిలో లొకేట్ అయి ఉంది. తర్వాత విష్ణు ఉమెన్స్, ఇది కూడా భీమవరం, వెస్ట్ గోదావరి లొకేట్ అయి ఉంది. వాటి యొక్క కోర్స్ ఫీ 70,000 అండ్ 7 బ్రాంచెస్ని ఆఫర్ చేస్తుంది. వాటి యొక్క ఇంటేక్ చూసుకోవచ్చు. తర్వాత SRKR, ఇది భీమవరం, వెస్ట్ గోదావరిలో. ఫీజు అనేది 70,000, 8 బ్రాంచెస్ని ఆఫర్ చేస్తుంది. వాటి యొక్క ఇంటేక్ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.
తర్వాత విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడలో అయితే లొకేట్ అయి ఉంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఇది. 66,200 ఫీజు అన్ని బ్రాంచ్లకి. 7 బ్రాంచెస్ని అయితే ఇక్కడ ఉన్నది. తర్వాత కొత్త బ్రాంచెస్ని అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. ఏవైతే ఏఐ, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ ఉన్నాయో అవి ఇంక్లూడ్ చేయలేదు. తర్వాత వాటి యొక్క ఇంటేక్. నెక్స్ట్ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది అనేది మనకి మైలవరం అంట కృష్ణా డిస్ట్రిక్ట్లో అయితే లొకేట్ అయి ఉంది, ఎల్బీ రెడ్డి నగర్లో. ఫీ వచ్చేసినప్పటికీ ఆల్మోస్ట్ ఆఫ్ 70,000 అండ్ కొత్త కోర్సెస్ కూడా ఉన్నాయి. 8 బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నాయి. వాటి యొక్క ఇంటేక్ పక్కన ఉన్నాయి, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ, మీకు తెలిసిందే. ఇది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో మీరు చూసుకుంటే 10 బ్రాంచెస్ ఉన్నాయి. వాటి యొక్క ఇంటేక్ కూడా చూసుకోవచ్చు. సింగిల్ డిజిటల్లో ఉంటాయి, మీకు తెలిసిందే యూనివర్సిటీ కాబట్టి. అండ్ వాటి యొక్క కోర్స్ ఫీ 10,000 మాత్రమే. ఎందుకంటే ఇది యూనివర్సిటీ కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అనేది అంతే ఉంటుంది, ఎక్కువ ఉండదు. పే చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ యూనివర్సిటీస్కి, అదే మన అడ్వాంటేజ్. తర్వాత జేఎన్టీయూ కాకినాడ ఉన్నది 7 బ్రాంచెస్. కొత్త బ్రాంచెస్ నేటిని వీడు యాడ్ చేసినట్టు కనిపించట్లేదు. సో ఇది కూడా సేమ్ 10,000 కాకినాడలో ఉంది, ఈస్ట్ గోదావరి. వాటి యొక్క ఇంటేక్ కూడా చూసుకోవచ్చు. ఎస్విసిఈ ఇదేంటి అంటే శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్లో లొకేట్ అయి ఉంది. 52,000, ఆల్మోస్ట్ 53,000. 7 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో మీరైతే చూసుకోండి వాటి యొక్క ఇంటేక్తో సహా. దీనిలో కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది ఉన్నది ఈ కాలేజ్లో. తర్వాత ఎస్వి అన్ని అంటే శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్, విచ్ ఈస్ టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీనిలో అయితే ఇంక్లూడెడ్ కొత్త బ్రాంచెస్ ఉన్నాయి, 10 బ్రాంచెస్ ఉన్నాయి. వాటి యొక్క ఇంటేక్ చూసుకోవచ్చు. ఫీజు వచ్చేసి ఆల్మోస్ట్ 70K. స్క్రీన్ షాట్స్ తీసుకోండి ప్రతిదానికి. తర్వాత మిట్స్, మదనేపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇదేంటి అంటే మదనేపల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉన్నది. ఇది ఓవరాల్ 10 బ్రాంచెస్, 69K ఫీ అనేది ఉంది. వాటి యొక్క ఇంటేక్ కూడా చూసుకోవచ్చు. హైయెస్ట్ వచ్చేసినప్పటికీ ఇంటేక్ ట్రిపులీలో ఉంది 136, మెకానికల్ ఇంజనీరింగ్లో 242. మరేంటో ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఏపీ ఈసెట్ అని ఇచ్చారు, బట్ ఎంసెట్లో ఉన్నాయి సీట్ అనేది, ఒకసారి చూసుకోండి మీరు. తర్వాత ఇదైతే మనకి వెబ్సైట్లో రిలీజ్ చేసింది అఫీషియల్, కానీ ఏదేదో ఫేక్ కాదు. అండ్ అలానే మీరు చూసుకోవచ్చు, వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, మీకు కావాలంటే చూసుకోవచ్చు రిమైనింగ్ కాలేజెస్ అన్నిటికీ కూడా. తర్వాత జీ పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది ఎస్వియు రీజియన్ సంబంధించి కర్నూలులో ఉంటుంది. 48K ఉంది ఫీజు. 7 బ్రాంచెస్ని ఆఫర్ చేస్తున్నారు. వాటి యొక్క ఇంటేక్ కూడా చూసుకోవచ్చు. తర్వాత అన్నమాచార్య యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అని చెప్పి ఉంటుంది మనకి. అది కోయడ్డే, ఎస్వియు రీజియన్, కడప లొకేట్ అయి ఉంది. 6 బ్రాంచెస్, 51,500 ఫీ అండ్ వాటి యొక్క ఇంటేక్. నెక్స్ట్ అన్నమాచార్య ఇన్స్టిట్యూటే, ఇది ఎక్కడ అంటే ఇది తిరుపతి. ఇందాక చూసింది మనం కడప, ఇది తిరుపతి, చిత్తూరు. సో 7 బ్రాంచెస్ అలాంగ్ విత్ 40K ఫీజు. వాటి యొక్క ఇంటేక్ కూడా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ జేఎన్టీయూ అనంతపురం, ఇది యూనివర్సిటీ కదా, అందుకే 10,000 సీట్స్, 10,000 అనేది మనకి ఫీ ఉన్నది. అది కూడా మీరు కట్టాల్సిన అవసరం ఉండదు. తర్వాత 6 బ్రాంచెస్ని ఆఫర్ చేస్తూ మినిమంగా 7 సీట్స్ని అయితే ఇస్తూ అండ్ ఓన్లీ ఈసీకి మాత్రమే 12 సీట్స్ అయితే ఇంటేక్ ఇచ్చింది. నెక్స్ట్ గుంటూరులో ఉన్న ఏఎన్యూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సెల్ఫ్ ఫినాన్స్ అయితే ఉన్నది. ఇది కూడా యూనివర్సిటీయే. సివిల్, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ మెక్ ఉంది. వాటి యొక్క ఇంటేక్ కూడా 7, 8, 9, 10 అలా ఉన్నాయి. 40K ఫీజు ఉంది. ఇది సెల్ఫ్ ఫినాన్స్ ఇది, ఓకేనా. నెక్స్ట్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది 40K ఉంది, ఆల్మోస్ట్ 35K ఉంది ఫీజు అనేది. 5 బ్రాంచెస్, వాటి యొక్క ఇంటేక్. ఇది ఈస్ట్ గోదావరి, రాజమండ్రి సిటీలోనే ఉంటుంది. నెక్స్ట్ ఆర్వీఆర్ఎన్ చేసి మీకు తెలుసు కదా, గుంటూరులో లొకేట్ అయి ఉంది. దానిలో ఆల్మోస్ట్ 8 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. వాటి ఇంటేక్ అండ్ 70K ఫీజు ఆల్మోస్ట్ ఉంటుంది దీనికి కూడా. నెక్స్ట్ విజ్ఞాన్ మనకి గుంటూరులో ఉంటుంది కదా, దాని యొక్క ఇంటేక్ అనేది మీరు చూసుకోవచ్చు. 6 బ్రాంచెస్ని ఆఫర్ చేస్తూ 38K ఫీ అనేది ఇస్తుంది. స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, మీ అందరికీ తెలిసిందే. వాటి యొక్క ఇంటేక్ అండ్ 8 బ్రాంచెస్. కొత్త బ్రాంచెస్ అయితే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యాడ్ చేసుకున్నారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని కూడా యాడ్ చేసుకున్నారు. 65K ఆఫర్ చేస్తుంది ఇది ఫీజు అనేది. నెక్స్ట్ ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ, అందుకే 10,000 మాత్రమే ఉన్నది. కొత్త బ్రాంచెస్ ఏవి యాడ్ ఆన్ లేవు, ఓన్లీ 6 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. చిత్తూరు, తిరుపతిలో లొకేట్ అయి ఉంది. సో ఇదైతే టోటల్గా టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసినంత వరకు కలెక్ట్ చేసిన డేటాలో ఇవే టాప్ కాలేజెస్. సో అందుకే ఇవే తీసుకున్నాను, వీటిని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా టాప్ అని అనిపించినట్టు ఉంటే అవి నేను మెన్షన్ చేయకపోతే పబ్లిక్కి తెలియాలి కాబట్టి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే ఈరోజు వీడియో. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.